నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 35వ వార్డు నందు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వార్డులోని ప్రజలు వారికున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా, అక్కడే ఉన్న అధికారులకు చెప్పి వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, తిరివీధి ప్రసాద్, జనిగర్ల మనోహర్ యాదవ్, కోరా రమణయ్య, మన్నేపల్లి రిషికేష్, బెజవాడ ప్రసన్న, గుంజి ప్రసన్న, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, మెప్మా, సచివాలయం సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. जिंदाबाद తెలుగుదేశం పార్టీ जिंदाबाद 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 తెలుగుదేశం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి దగమాట ఎప్పటి నుంచి కూర్చో ఏంటి ప్రాబ్లం? డబుల్ పెన్షన్ సింగిల్ కార్డు దేంట్లో డబుల్ కార్డు ఒక పెన్షన్ అని చెప్పారు. అందులో 2 పెన్షన్ ఉన్నాయి సార్. ఈ రేషన్ కూతురు ఈ పేరు తీసేమని చెప్పారు. ఇప్పిస్తాలే వచ్చే నెల కానీ పై నెల కానీ 2 నెలల్లో గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఇప్పిస్తా. పెన్షన్ నోట్ చేసుకో. ఆ ఇంట్లో పాపా నాన్న మీ నెంబర్ పెన్షన్లు వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను. ఇప్పుడే కదా 60 ఏళ్ళు వచ్చింది. నువ్వు అప్పుడే కుర్రోడు అనిపించుకోవడానికి వయసు తక్కువ ఇప్పుడేమో నాకు పెన్షన్ వస్తుంది. నేను ముసలి అది నేను పెట్టిస్తా. ఏదో అదే 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కట్టలేదు. అది కాదు 15 సంవత్సరాలు అట్లా నిన్న కూడా మినిస్టర్ తీసుకొచ్చానే. నువ్వు ఎట్లా కట్టిస్తా. అది 100 పాస్ కట్టిస్తా. ఓకే ఓకే. నీళ్ళు నీళ్ళు ఓకే ఏం బాబా నీళ్ళు వస్తున్నాయా? చెప్పాలా? గమ్ముగా చెప్పకూడదు. ఇల్లు ఉన్నాయి నాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పాలి. మీకు ఇంటి వెనక రోడ్డు వేపిద్దాం. మీ కరెంట్ స్తంభం తొందరలో వేపిస్తా. ఓకే వసంతో నోట్ చేసుకోవాలి. ఓకే అమ్మా సంతోషం. ఎప్పుడు నవ్వుతూనే ఉంది. అంతే. కొత్త రోడ్డు వేసేటప్పుడు వేపిస్తానబ్బా. ఇప్పుడు ఓన్లీ ప్యాచ్లు డబ్బులు బాగున్నారా? కొత్త రోడ్డు వేసేటప్పుడు చేద్దాం. గొప్ప అను ఆర్టీఓ గారు ఒకసారి ఎక్సెల్స్ రానండి సార్. వార్డులో వాళ్ళందరి నుంచో మన వాళ్ళు చెప్తుంది. వార్డులో అవి తప్ప ఇంకేం లేవు కదా. స్కీమ్ ఉందా? స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛాంధ్ర కింద టాయిలెట్స్ కట్టుకున్నారు. అయినా నోట్ చేసుకోండి. మనం నోట్ చేసుకోవడం కాదు, సాయంత్రానికి ప్రింట్ చేసి ఆఫీస్లో మేము రికార్డ్ చేయాలి. ఈ మండలం ఈ వార్డులో నీళ్ళైతే శాంక్షన్ చేయించారు.
23 లక్షల రూపాయలు మ్యాక్సిమం 2 నెలలు అయిపోతే 2 మంత్స్లో అయిపోతుంది. నీళ్ళ సంగతి తెలుస్తుంది. సో మున్సిపాలిటీ ఇది బాత్రూమ్ స్కీమ్ వర్క్ బిగిన్ చేస్తున్నారు. 1 నెలలో మీకు మంచి రోడ్డు అయితే సంవత్సరం గట్టిగా కావలి నియోజకవర్గంలోని మన కావలి పట్టణంలో స్వచ్ఛాంధ్ర భాగంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్ కూడా క్లీన్గా ఉండాలి, పచ్చదనంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఈ ప్రాంత సమస్యలు తెలుస్తాయి. వీటి నుంచి మనం ఏ విధంగా దీని సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి బజారు తిరగాలి, గొంతులో ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ప్రభుత్వ పరంగా కావలి మున్సిపాలిటీ పరంగా నా పరంగా ఏవైతే చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి. ఈ విధంగా పూర్తి చేసినప్పుడు ప్రజలకి ఆరోగ్యమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఇంటింటికి ఎమ్మెల్యే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజున 35వ వార్డులో ప్రారంభించడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తవుతున్న తరుణంలో ప్రతి ఇంట ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవాలి, అన్నీ పరిష్కరించాలన్న ఆలోచనతో ఈ రోజున ప్రధానంగా ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఏమున్నాయి, ముందు పార్ట్ హోల్స్ అనేటివి కూడా పూర్తి చేయాలి. ఎక్కడ డ్రైనేజ్ లేదు వాటిని డ్రైనేజీని ఎలా రూపొందించాలి. కరెంటు స్తంభాలు సముద్ర బొడ్డుకు దగ్గరగా ఉన్నందువల్ల నేల మట్టంలో ఉప్పిరిసి స్తంభాలు దెబ్బతింటున్నాయి. ఏదైనా పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇళ్ల మీద పడే పరిస్థితి ఉంది. వాటన్నిటికీ కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలి. డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారో లేదో తెలుసుకోవాలి. మున్సిపాలిటీ పరంగా కావలి పట్టణంలో మున్సిపాలిటీ పరంగా ఏ సమస్యలు అయితే ప్రజలకి నెరవేర్చాలో వాటన్నిటిని నెరవేర్చే క్రమంలో ఈరోజు ఇంటింట ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమాన్ని నేను స్వీకారం చుట్టి నేటితో డే బై డే ఒక్కొక్క రోజున ఒక్కొక్క వార్డును సంచరించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుసుకొని వాటిని ఇమీడియట్లీ నెల రోజుల లోపల ఏ సమస్యలు అయితే టెంపరీగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని పరిష్కారం చేసే దిశగా ఒక్కొక్క వార్డుకి 10 లక్షల రూపాయలు రిజర్వ్ చేసి పెట్టుకొని ఆ 10 లక్షల రూపాయలతో ఈ సింపుల్ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు సుఖంగా జర్నీ చేసేదానికి తాగే నీరు వాళ్ళ టయానికి అందించేటట్టుగా డ్రైనేజ్ వ్యవస్థని పటిష్టం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున వైకుంఠపురంలో ఉన్నటువంటి 35వ వార్డులో సంచరిస్తున్నాం. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వచ్చేసరికి చాలామందికి ఇంకా కూడా కాలనీలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఒంటరి మహిళలందరికీ కూడా పెన్షన్లు రాక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. భర్తలు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకి పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇంకా కూడా చాలామందికి పెన్షన్లు రావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా మేము కానీ మున్సిపల్ అధికారులు కానీ సచివాలయ సిబ్బంది కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. వీటిని ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన వెంటనే వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరికీ పెన్షన్లు సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు కావచ్చు, పెన్షన్ సమస్యలు కావచ్చు, వీటన్నిటిని పరిష్కరించే దశగా కూడా మేము ముందుకు పోబోతున్నామని కూడా తెలియజేస్తూ కావలి పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేసేది మీరు మా ఆఫీసులకు రావడం కాదు, లేదా ప్రభుత్వ ఆఫీసులకు పోవడం కాదు. ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే ఇంటింటా మీ బజార్లో తిరుగుతున్నారు. మీరందరూ కూడా అర్జీ రూపంలో వ్యక్తిగత విషయాలు, హెల్త్ విషయాలు ఇవి కాదు. ముందు మన ప్రాంతం అభివృద్ధి జరగాలి. ప్రాంతం అభివృద్ధి అంటూ జరిగితే సగం జబ్బులు మనకు తగ్గుతాయి. మనం పీల్చే గాలి దోమలు వల్లే మనం జబ్బులకు పాలవుతున్నాం. కాబట్టి పరిసరాలను శుభ్రంగా పరచుకునే బాధ్యత మున్సిపాలిటీ తీసుకోవాలి. అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అర్జీల రూపంలో మీరు మాకు అందిస్తే వాటి త్వరితగతిన పరిష్కారం చేసేదానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేగా నేను 10 నెలల నాడు గెలిచాను. అయిపోయింది రాజకీయాలు. ఈ రోజున కావాల్సింది కావలి అభివృద్ధిలో భాగంగా మేము రాజకీయం అనేది పక్కన పెట్టి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధం లేకుండా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. అందరూ ప్రజలు వచ్చి తప్పకుండా మమ్మల్ని కార్యకర్తలు కలవండి, ప్రజలకు మీకు కావాల్సిన పనులన్నీ కూడా చేపించుకోండి అని కూడా ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు అందరూ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని దినదినం నిర్వహిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను.
థ్యాంక్ యూ